ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణ అక్షరాలతో లెక్కించదగిన పోరాటం మనదన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కన పెట్టామన్నారు. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదన్నారు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రోల్ మోడల్గా ఉన్నామన్నారు. ఉన్నత చదువుల ద్వారా మన యువత సత్తా చాటాలన్నారు. భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర విద్యా విధానం తెస్తున్నామని, సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిదన్నారు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సత్తా చాటారన్నారు. డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్ట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల కోసం తెచ్చే పథకాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయన్నారు. ఏ రాష్ట్రం చేయని విధంగా వారికి మేలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులైన రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదన్నారు. సాగు మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి వేగంగా ఫలితాలు వెల్లడించామన్నారు. సివిల్స్ పరీక్షలు రాసే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని, మా ప్రభుత్వం వచ్చాక భూభారతి చట్టం తెచ్చి సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదని, దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. 904 టీఎంసీల సాధనకు ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. కృష్ణా జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని, ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఎవరిని అడ్డంకులు కల్పించినా వెనుకడుగు వేసేదే లేదన్నారు. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ